लेना ऐसा सेम ऊपर का डोर बनाना डोर नहीं है बोले तो ऐसा ऊपर उठा रहा सैंपल वीडियो नहीं पता है ऑलरेडी देखा ना आपने नहीं पता अबे ये यहाँ से फ्रेम बनाना हाँ वहाँ से इसके जो ऊपर का ऐसा फ्रेम रहता ना इसको सपोर्ट ले लेना इसको सपोर्ट लेके इसको इंजन डाल के कैसे डालते देख के वो ऊपर उठा के उस तरफ वो कॉर्नर पे हो जाएगा। एक पीस में करना या दो पीस करना हो ऐसा फोल्ड करना दो देखो एक इधर फोल्ड एक इधर ना ना सीधा एक ही उठा बहुत बड़ा होगा ना उठता नहीं बहुत भारी खाली इतना कितना ही ना पूरा यहाँ से वहाँ तक पूरा 6 फीट रहेगा। हाँ साइड का कटिंग बता रहे నేను పైన ఏదైతే ఇది రూఫ్ టెంట్ చేయించినో దానికి ఏంటంటే ఇది ప్లై. ఈ ప్లై ఏంటంటే వాటర్ ప్రూఫ్. ఎక్కువ శాతం ఏంటంటే ఇది మన కిచెన్ సెటప్ ఉంటుంది కదా అందులో యూజ్ చేస్తారు అన్నట్టు. దీని మీద ఇప్పుడు మన పైన ఉంటుంది కాబట్టి బయట వ్యాన్ బయట ఉంటుంది కాబట్టి ఇది 100% మనకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ కావాలి. అందుకోసమే ఇది ఇంపోర్ట్ చేయించిన ఉండే మన ఇక్కడ లోకల్ డీలర్తో మాట్లాడి దానికనే అది హెవీ వెయిట్ ఉన్నది. నేను ఇక్కడ 2 యూజ్ చేసిన. ఏంటంటే ఒకటి ప్లై, ఇంకోటి ఏంటంటే అది ఇనుప రేకు టైప్ ఉంటుంది కదా, అది ముందు వీడియోలో ఏంటంటే మీకు కనబడుతుంది. అది 2 షీట్లు తెప్పించినా కానీ ఒక షీట్ వేస్ట్ అయిపోయింది. అది ముందు కొంచెం అవేర్నెస్ లేకుండే నాకు, అందుకోసం హెవీ లోడ్ అయిపోతే తీసేసిన అన్నట్టు. वो ऐसा क्या है वो रेक्सिन से कराता है। अच्छा रेक्सिन का नहीं अपन का सपोर्ट एम इस ऑन अड़ता है। हां इधर का ये जो उठा के रख लेते ना, उठाने के टाइम पे ऑयल प्रेशर पुशर्स लगाएंगे या नहीं तो एक पट्टी लगा के पट्टी ऐसा ले लेके उसको ऊपर सपोर्ट हो जाएगा, ऐसा जिप ले लेके वो अंदर चले जाएगा। हाइड्रोलिक लगाना पड़ता है इसको। हाइड्रोलिक हाँ हाइड्रोलिक भी हो जाएगा या नहीं तो एक पट्टी काली नॉर्मल पट्टी रहता ना, ऐसा ऊपर ऐसा और एक ऐसा करके इसको इंजन लगा के इसको दबाए तो अंदर हो जाएगा, फिर वो नीचे आ जाएगा। ठीक है ये हाइट में होना, थोड़ा उठ के आए नहीं हाइट ना को खाली यही हाइट में होना, खाली इसको उठा है तो अंदर सो जाने के जैसा, समझ गया ना? खोल के सोना। हाँ वो खोल के सो जाना बस इतना ही ना, बस उतना ही। हेलो ముందు ఎవరికైతే అర్థం కాలేదో మళ్ళీ నేను తెలుగులో ఏంటంటే ట్రాన్స్లేట్ చేస్తున్నా. అది ఏదైతే ప్లై ఉందో దాన్ని కడి చేస్తుండ. ముందు ఏదైతే క్రాంతన్న చెప్పినుండే అది ప్లాన్ చెప్తుండ అన్నట్టు, అది ఎట్లా చేయాలి ఏందన్నది. అది ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనమైతే రాడ్ పెట్టించినుండే, అది హైడ్రాలిక్ పెడదామని ముందు చెప్పినుండే. అది హైడ్రాలిక్ పెట్టాలని చెప్పేసి క్రాంతన్న చెప్పినుండే. కానీ నాకు భయం ఏంటంటే హైడ్రాలిక్ ఎప్పుడూ ఫెయిల్ అయ్యేది తెలీదు, పైన పడుకుంటాం కదా, అందుకు హైడ్రాలిక్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి ఏంటంటే మాన్యువల్గా నేను రాడ్స్ పెట్టించునుండే. అది లాడర్ వేసి పైనకి ఎక్కి ఏంటంటే అది ఓపెన్ చేసి ఏదైతే మాన్యువల్గా లోపల రాడ్స్ ఉన్నాయో అది పెట్టేసి అది స్టేబుల్గా ఆగుతుంది. అది గాలికైనా సరే తుఫాన్ వచ్చినా సరే అది ఆగిపోతుంది. అందుకోసమే ఆ రాడ్స్ ప్లాన్ చేసినుండే నేను. అది ముందు చూడండి. ఇంకా మీరు గిట్లా మీ క్యాంపర్ వ్యాన్లో పైన రూఫ్ టెంట్ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఈ ప్లైది ఏదైతే చెక్క ఉందో ఇది ఒకటే ఆర్డర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేయనీకి ఒకటి, కింద పడుకోనీకి ఒకటి, అట్లా కదా. నేను ఏంటంటే 2 ఆర్డర్ చేసినా కానీ ఒకటి పైనకి లిఫ్ట్ చేసేది ఏంటంటే హెవీ లోడ్ అయిపోయింది, అది వెయిట్ ఎక్కువ అయిపోయింది. అందుకోసమే ఏంటంటే నేను ఇంకోటి ఫర్దర్గా ఏం ప్లాన్ అంటే అది ఇనుపది రాడ్స్ పెట్టి పైన అది ఇనుప రేకు టైప్ ఉంటుంది కానీ మన ఇంట్లో రేకులు ఉన్నట్టు అది చేయించిన. ఇది 2 చేసుకుంటే ఏంటంటే హెవీ లోడ్ అయిపోతుంది, అది లిఫ్ట్ చేయడానికి కష్టం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బండికి గిట్లా లోడ్ పడుతుంది. దీని మళ్ళా మైలేజ్ ఇష్యూ, ఇంకా మన హిల్ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పైనకి వెళ్ళడానికి కష్టం అవుతుంది. ఇది హెవీ లోడ్, ఇప్పటికే హెవీ లోడ్ అయిపోయింది నాది. ఈ స్ట్రైట్ ఏదైతే కట్ చేసిరో వీళ్ళు, ఇదేంటంటే దీనికి అది ఆ 2 ప్లై ఏదైతే ఉందో అది పేస్ట్ చేసి అది 2 అతకబెట్టి
ఆ బెడ్ సెటప్ చేసారు కదా పైన పడుకోనికి, దానికి ఏంటంటే అది సైడ్కి సపోర్ట్ లెక్క అతకబెట్టి దానికి ఏంటంటే స్క్రూ వేస్తారు అన్నట్టు. స్క్రూ వేస్తే ఏంటంటే అది పైన ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ ఇది రెండు ఇట్లా దాన్ని గమ్తో ఏంటంటే పేస్ట్ చేసి గమ్తో అతకబెట్టి దానికి మళ్ళీ ఏంటంటే స్క్రూ ఫిక్స్ చేస్తారు. మన స్క్రూ తీసి ఫిక్స్ చేస్తుండే చూడండి. తర్వాత ఏంటంటే మళ్ళీ అది బెడ్ సెటప్ యాడ్ చేస్తారు. అప్పుడు అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది మన సెటప్. ఇప్పుడు మీకు అర్థమైందేమో, సైడ్కి అది పేస్ట్ అయ్యి ఉన్నది చూడండి. కిందది ఏదైతే ప్లై ఉందో అది ఫిక్స్ అయిపోయింది. దీని సైడ్కి సపోర్ట్కి ఇది వేసి మళ్ళీ దీనికి సైడ్కున్న రాడ్కి ఆ స్క్రూతోని ఫిక్స్ చేస్తారు అన్నట్టు. ఆ స్ట్రైట్ లైన్ ఎందుకు కొడుతుండో అంకుల్ అంటే, కింద ఇప్పుడు క్యారియర్ది కింద పైప్ ఉంటుంది కదా, ఆ పైప్కును ఇది పైన ఉన్న ప్లైకి ఏంటంటే స్క్రూ ఫిక్స్ చేయాలి. మెజర్మెంట్ తీసుకుంటున్నట్టు స్ట్రైట్ ఎక్కడి నుండి ఎక్కడికి అది స్క్రూ కొట్టాలని చెప్పేసి. అప్పుడు దానికి స్టిక్ అయి ఉంటుంది అన్నట్టు క్యారియర్కును పైన ఉన్న ప్లైకి. ఇది బెడ్ సెటప్ అయిపోయింది కదా, అది కింద ఏంటంటే వంగకుండా ఉండాలంటే ఎట్లా అంటే మీకు ఇప్పుడు అది స్క్రూ ఫిట్టింగ్ చేయలేదు అనుకోండి, మనం ఏంటంటే అది ఒకటేసారి ఎక్కిన దాని మీద హెవీ లోడ్ పడినా అంటే కిందికి అయిపోతుంది అన్నట్టు. అదే మనం స్క్రూ పెట్టి కింద ఉన్న పైప్ రాడ్ ఏదైతుందో దానికి ఫిక్స్ చేస్తే ఏంటంటే అది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి అది స్క్రూ కోసం అది మెజర్మెంట్ తీసుకొని ఎక్కడ నుండి ఎక్కడ ఏ స్క్రూ కొట్టాలనేది ఆ మెజర్మెంట్ తీసుకొని దానికి స్క్రూ ఫిక్స్ చేస్తుంది అన్నట్టు అంకుల్. అది చూడండి, ముందు వీడియోలో ఉంటుంది అది దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తాడు అన్నది. ఇదే స్క్రూ ఫిట్టింగ్ చేస్తుండో సైడ్ది. ఇది సైడ్ ఫిట్టింగ్ అన్నట్టు. అట్లనే ఏంటంటే కింద మళ్ళీ స్ట్రైట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం అడ్జస్ట్ కాండి. వీడియోస్ ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, కరెక్ట్ అర్థం కాదు. ఇట్లా స్ట్రైట్ కట్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి స్క్రూ పెట్టి ఏంటంటే సెటప్ చేసుకోవాలి మనం ఇది పైన. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి మన ఎట్లా హెవీ లోడ్ అయిపోయిందో. ఇదే పైన ఇట్లా అది మన ఇంజూస్ పెట్టి అది మస్తు హెవీ అయిపోయింది అది. అందుకోసం ఏంటంటే పైన ఇది నేను షీట్ ఆర్డర్ చేసింది, అది ఫ్రాడ్ అయిపోయింది, దాని పైసలు వేస్ట్ అయిపోయినాయి. అది తీసేసి ఏంటంటే ఇంకోటి ఇనుపది ఏదైతే రాడ్ చెప్పినో ఇది మన రేకులలో అది ఇంట్లో యూజ్ చేస్తాం కదా, దీన్ని ఏంటంటే మళ్ళీ కింద వెల్డింగ్ చేయించిన వెల్డింగ్ చేయించి ఏంటంటే ఇది పైన ఫిక్స్ చేసిన. ఇది మళ్ళీ కొంచెం ఒక 10 kgs తగ్గింది దాని చేయబట్టి. ఇదే ఫిక్స్ చేసిన మనోడు. ఇది రేకుది ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువ అయింది. అది మస్తు అంటే మస్తు వెయిట్ అయిపోయింది. లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది ఉండే, ఎందుకంటే నేను హైడ్రాలిక్ పెట్టలేదు కదా. హైడ్రాలిక్ పెట్టినప్పుడు మాన్యువల్గా లిఫ్ట్ చేయాలి అన్నప్పుడు అది నాతో అవుతలేదు అది ఆ పైనకి లిఫ్ట్ చేయడానికి ఇట్లా. అందుకోసం ఏంటంటే లోడ్ తక్కువ ఉండాలి మనకు. లేదన్నా అది నేను తీసేసినాక నాకు ఒక 10 kgs మోర్ దెన్ 10 kgs తగ్గింది. ఒక పైన ప్లైయే ఓన్లీ పైనదే, కిందిది కాకుండా పైనదే. ముందుది ఏంటంటే అరౌండ్ 40 చిల్లర అయింది, 40 kgs అయింది. పైకి ఎక్కి 40 kgs పైన లిఫ్ట్ చేయాలంటే అది మస్తు కష్టం ఉండే నాకు. అది పైనకి ఎత్తరాలి. అందుకోసం ఏంటంటే మన ఈ వెల్డర్ సైడ్కున్న వెల్డర్ ఏంటంటే ఒక ఐడియా ఇచ్చిండు. అది తీసేసి మన ఇనుపది ఏదైతే ఉంటుందో అది ఇనుపదికి ఇట్లా మనం వాటర్ ప్రూఫ్లో ఉంటుంది కదా, దానికి పైన దానికి అవసరం లేదు అది ప్లై, ఈ మన ఇనుపది పెట్టేద్దామని చెప్పేసి ఆ జుగాడు తీసి ఇది పెట్టిన అన్నట్టు నేను ఇక్కడ. మన పైన రూఫ్ టెంట్ ఉందిగా, ఆ రూఫ్ టెంట్కి టెంట్ అన్నట్టు. ఇది ఏంటంటే మన హైదరాబాద్లో ఆ ఏరియా పేరు ఐడియా లేదు నాకు, కానీ చార్మినార్ సైడ్ ఉంటుంది. అక్కడ ఇవన్నీ ఇవే పరుపులు, ఇవి టెంట్లు ఇవే సేల్ చేస్తారు అన్నట్టు. ఇది వాటర్ ప్రూఫ్ టెంట్. దీన్ని ఏంటంటే మనం ఏదైతే క్యారియర్ చేయించినామో అది దానికి మెజర్మెంట్స్ తీసుకొని దాని సైజు వీళ్ళు కుట్టిస్తారు అన్నట్టు. ఇది కుట్టించినాక ఏంటంటే నేను తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ స్క్రూతోని ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకొని మళ్ళీ క్యారియర్ పైన ఫిక్స్ చేసుకున్నాం. ఇది క్యారియర్ని మనం ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు అనుకో, ఇది ఏంటంటే ఇది తీసేసుకోవచ్చు, నేను తీసేసుకోవచ్చు మళ్ళీ పైన పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే సోలార్ ఒకటి మిస్ అయిపోతుంది అన్నట్టు. సోలార్ దీనిపైనే ఉంటుంది కదా. ఈ మెజర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఆ సైజ్ ప్రకారం కట్ చేస్తుండు. ఆ సైజ్ ప్రకారం కట్ చేసి ఏంటంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాడు అతను.
చేసి ఏంటంటే దాన్ని మొత్తం అది ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నాడో అది పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది నాది. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, ఏంటంటే ఏమేం ప్రాసెస్ జరిగింది చెప్తున్నా. దాని తర్వాత దాని అవుట్పుట్ గిట్లా ఇది నెక్స్ట్ ఇది ఇదే వీడియోలో నెక్స్ట్ వస్తుంది అన్నట్టు. ఇది మళ్ళీ ఏంటంటే ఇది ఆ మెజర్మెంట్ తీసుకున్న వీడియోనే యాడ్ చేసిన ఉండే నేను. ఎందుకంటే వేరే వాళ్ళు వ్యాన్ ఏదైతే ఇప్పుడు బిల్డ్ చేసుకోవాలనుకుంటారో ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఏంటంటే కొంచెం నాది క్లారిటీ మిస్ అయింది, ఇలా వాయిస్ చెప్పడం మిస్ అయింది. నా దగ్గర ఏంటంటే మైక్ లేకుండే అప్పుడు. అందుకోసం అని చెప్పేసి ఇది కొంచెం ఈ మన మోడిఫికేషన్ వీడియోస్ ఏంటంటే కొంచెం గజిబిజిగానే ఉంటాయి. అది నేను దాని మీద ఎక్కువ ఫస్ట్ ఏంటంటే నేను అసలు తీయద్దు అనుకున్నా నేను, కానీ ఇక తీసినుండే. ఈ మెజర్మెంట్ నేను తీసుకుంటుండే చూడండి, అది ఎగ్జాక్ట్లీ ఉండాలి అది. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అంటే తక్కువ ఉన్న ఏంటంటే అది ఎయిర్ వచ్చినట్టు, అది గాలికి ఊగినట్టు అట్లా అవుతుంది అన్నట్టు. ఆ మెజర్మెంట్ తీసుకొని వచ్చిన స్టిచ్చింగ్ చేస్తుండే. ఇప్పుడు దానికి ఏంటంటే 2 సైడ్ పెట్టించిన నేను, 2 సైడ్ విండో టైప్. అది ఓపెన్ చేసుకొని ఇప్పుడు మన ఫోల్డబుల్ ల్యాడర్తోని పైకి ఎక్కచ్చు అన్నట్టు. ఇది 1 సైడ్ విండో అన్నట్టు. ఏదైతే నేను లోపలికి వెళ్తానో ఇది 1 సైడ్ విండో. ఇది విండో చేస్తుండో నేను 2 సైడ్ చేయించాను. ఒకటి ఏంటంటే బ్యాక్ డోర్ది, ఇంకోటి ఏంటంటే సైడ్కి. మీరు నా వీడియోస్లలో అబ్జర్వ్ చేయండి, అప్పుడప్పుడు నేను ఏంటంటే సైడ్కి వెళ్ళి ఎక్కుతా, ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాక్ నుండి ఎక్కుతా అన్నట్టు. ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది చూపెడతా చూడండి, ముందు ఎట్లా మెజర్మెంట్ చేసిరో. ఇట్లా ఒక కట్టె పెట్టి ఇది నాకు ఎంతలా ఓపెన్ ఉండాలి అన్నట్టు అది ఓపెన్ చేసిన, ఎంత హైట్లో ఉండాలని చెప్పేసి. ముందు శాంపుల్కి ఏంటంటే ఒక కట్టె అట్లా పెట్టేసి కట్టె పెట్టినాక దాని ప్రకారం అది హైట్ ఎంత ఉండాలో అంత మెజర్మెంట్ తీసుకొని అది చేసారు. అయిపోయినాక ఏంటంటే దాన్ని ఇప్పుడు దానిపైన వేస్తుండ అన్నట్టు. వేసి ఇది ఎట్లుంది అని చెప్పేసి చూస్తుండు. ఆ విండోస్ నేను ఏదైతే చెప్పినో ఎక్కనికి 1 సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, స్ట్రేట్ ఒకటి ఉంది చూడండి. అది ఎక్కించి మెజర్మెంట్ తీసుకున్నాడు అన్నట్టు. బరాబర్ ఫిక్స్ అయిందా లేదా అన్నట్టు అది చూసిండు అక్కడ. మళ్ళీ ఏంటంటే మళ్ళీ దాన్ని తీసేసి ఏంటంటే విండో పార్ట్ది కట్ చేయాలి. ఇక్కడికి ఇది అయిపోయింది. దీన్ని తీసుకొని మళ్ళీ నేను ఏంటంటే క్లాత్ డైరెక్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసిన క్రాంతన్న వాళ్ళ ఇంటికి. ఇక క్రాంతన్న ఫిక్స్ చేసేస్తాడు. అది ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్తో వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చారు నాకు. ఇక్కడికి వచ్చి ఏంటంటే నేను స్క్రూ ఫిట్టింగ్, అది మళ్ళీ క్యారియర్ అక్కడ ఎక్కించుకొని హైదరాబాద్లో దాన్ని మళ్ళీ జడ్చర్లు వచ్చి అది కిందికి దింపి ఏదైతే క్లాత్ చేపించినో అది రూఫ్ టెంట్కి అదేంటంటే స్క్రూ ఫిట్టింగ్. మళ్ళీ స్క్రూతో ఏంటంటే అన్న ఫిక్స్ చేసేసిండు. అది స్క్రూతోని అది కింద డౌన్ చేసేసి కింద అది మొత్తం టైట్ చేసేసి నీకు ఎంతలా మళ్ళీ ఇక్కడికి ఇట్లా కొంచెం నేను లెంత్ చేయించనుండే. ఇక్కడ టైట్ చేయించుకోవాలనుకుంటే నేను అది క్లాత్ కిందికి అక్కడ స్క్రూ ఫిట్ చేసిండు అన్నట్టు. అది అసలు నైట్ ఆల్మోస్ట్ ఇది చేసేటప్పుడు నాది 12 or 1 అవుతుందో. అప్పటికి ముచ్చట్లు పెట్టుకుంటే ఎట్లైనా కంప్లీట్ కొట్టాలని చెప్పేసి కొట్టేసినాం. అది 2 days అయింది మనకు చేయనికి. ఎందుకంటే పైనకి వెళ్ళి దింపనికి మేము ఇద్దరమే చేసుకున్నాం అది టోటల్. ఆ క్రాంతన్న హైలీ హార్డ్ వర్కర్. ఆయన హార్డ్ వర్క్ ముందు అసలు లైట్, నేనైతే ఎంత లేజియో అని అంత హార్డ్ వర్కర్. ఎగ్జాక్ట్లీ ఆయన ఏదనుకున్నాడో అది దింపించిండు. అసలు ఇది ఏంటిదంటే తెలంగాణలో ఇది మనం చేసినాం కదా, హైలీ మోడిఫికేషన్. ఇది మనం గుజరాత్ ఓనికి ఇట్లా అవసరం లేదు, అక్కడ కానీ వర్కులు మనం ఇక్కడ చేసుకున్నాం అన్నట్టు. ఈ రూఫ్ టెంట్ ఇది ఏంటంటే క్రేజీ ఐడియా, మనమే స్టార్ట్ చేసినాం. అది పైన 2 కింద 2 పడుకునేలాగా చేసినాం. అదైతే నాకు ఒకటి బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఏంటంటే రూఫ్ టెంట్ చేయించేటప్పుడు ఏంటంటే నేను ఆ ప్లై యూజ్ చేసుకున్నా కదా, ఆ ప్లైతోని కాకుండా ఇంకా ఇట్లా వేరే టైప్స్ ఆఫ్ ప్లైస్ ఉన్నాయి అన్నట్టు, వాటర్ ప్రూఫీ. అది ఇంకోటి ఏంటంటే ఆ ఫోల్డబుల్ ల్యాడర్ ఉంది కదా, దాని జుగాడికి ఇట్లా తీయచ్చు మనం. అది ఇంకోటి ఏంటంటే నేను ముందు నాకు అవేర్నెస్ లేక 2 ఇవే ప్లై ఆర్డర్ చేసినుండే. అది కాకుండా ఇనుపది ప్లాన్ చేసినాం కదా, అదేంటంటే మిస్టేక్స్ అవుతాయి, కానీ అవన్నీ చూసుకొని ఇప్పుడు మీకు అది కాకుండా చూస్తాను నేను అన్నట్టు. ఆ రూఫ్ టెంట్ పైన వేసి మళ్ళీ దానికి ఏంటంటే సైడ్కి అది స్ట్రిప్, దాన్ని ఏమంటారో తెలీదు, మీరు నార్మల్ హార్డ్వేర్ షాప్కి వెళ్తే అది ఇస్తారు అన్నట్టు. ఆ స్ట్రిప్ వేసి దానిపైన స్క్రూ ఫిట్టింగ్ చేయాలి. అది కనబడుతుంది కదా, ఆ స్ట్రిప్ వేసి ఏంటంటే దానిపైన చేస్తే అది కొంచెం లుక్ గిట్లా వస్తుంది. మళ్ళీ ఇంకేంటంటే మంచి టైట్ అవుతుంది అది మనకి ఇట్లా లేదు, దాని మీద అవేర్నెస్ ఏం లేదు.
అది ఫిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఈ రూఫ్ టెంట్ ఏంటంటే ప్రాసెస్ మీకు నా వీడియోస్లో ఎక్కువ కనబడే అన్నట్టు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చెప్తా. మనకేంటంటే ఒకటి క్యారియర్ కావాలి, ఆ ప్లై కావాలి, ఈ టెంట్ కావాలి. ఇవి 3 ఉండి మనకు పర్ఫెక్ట్ ఒక మెజర్మెంట్ ఎట్లా మనం చేయగలం అనుకుంటే నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు. అది ఏంటంటే కానీ కొంచెం దాంట్లోకి ఇట్లా ఒకటి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే క్రాంతన్న ఇందులో ఏంటంటే వెయిట్ ఎంత ఉండాలి అది ఇట్లా క్యాలిక్యులేట్ చేసినాం మేము. నెక్స్ట్ది మేము ఎక్కువ వెయిట్ అయ్యి అది ఎందుకు తీసేసినామంటే అది మన వెయిట్ ఎక్కువ అయిపోతుంది. అది వెయిట్ తర్వాత చెక్ చేస్తే ఇది మనకు వర్కౌట్ కాదని చెప్పేసి తర్వాత అది ఇనుపది మేము ప్లాన్ చేసినుండే. అందుకోసం మీరు ఇట్లా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఏదైనా ముందు మిస్టేక్ అయిపోతుంది మనకి. మీ ముందు ఏంటంటే మనీ లాస్ కావద్దని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నా అన్నట్టు మీకు. మీరు ఇంకా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వ్యాన్ది ఈ రూఫ్ టెంట్దైనా ఇంకోటి వాటర్ టెంట్ది ఇంకా అది నేను ఏంటంటే ఆ ఫుల్ వీడియో నా ఖర్చు ఎంత అయింది నా వీడియోస్లో ఉంటుంది కదా, అందులో ఏంటంటే అది నేను క్లియర్గా చెప్తా. మన రూఫ్ టెంట్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఏంటంటే రూఫ్ టెంట్ అయిపోయాక అది సపోర్టింగ్ రాడ్ ఉంటుంది కదా, అది వెల్డింగ్ చేపిస్తున్నాను నేను పైన. హైడ్రాలిక్ని నేను నమ్మను, ఎందుకంటే అది ఎక్కడ ఫెయిల్ అయిపోయింది తెలియదని చెప్పేసి రాడ్స్ పెట్టించిన ఉండే. మన వాటర్ ట్యాంక్ ఇది. వాటర్ ట్యాంక్ ఏంటంటే ఇంకోటి ఫుల్ వీడియో తీస్తాను నేను. అది వాటర్ ట్యాంక్ ఏంటంటే మనం టైర్ తీసేసి వాటర్ ట్యాంక్ పెట్టినాం కదా, దాన్ని ఇప్పుడు అది హోల్ ఇన్లెట్ ఏదైతే హోల్ ఉంటుందో ఇన్లెట్ హోల్ చేస్తుండది. ఇన్లెట్ హోల్ చేసేటప్పుడు వెల్డింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే ముందు ఈ బ్యాటరీ ప్లగ్స్ తీసేయాలి అది. ఎందుకంటే కారు సెన్సార్ది కదా టోటల్, అప్పుడు కార్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదొకటి మీరు ముందు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనది అదే కింద వాటర్ ట్యాంక్ది దాన్ని ఇంకో ప్లేస్ గిట్ల ఉంది మన వ్యాన్లో. అది నేను జస్ట్ అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కొంచెం గమనిస్తే నేను అక్కడనే పెట్టేసేది. ఆ టైర్కి ఇట్లా టైర్ ఉన్న ప్లేస్లో టైర్ ఉండు, వాటర్ ట్యాంక్ ఉన్న ప్లేస్లో వాటర్ ట్యాంక్ అవ్వు. అంటే పైన కాకుండా కింద అన్నట్టు. మనం వాటర్ ట్యాంక్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేయాలి. ఎందుకంటే రస్ట్ రాకుండా. ఎట్లయినా మీరు వ్యాన్ స్టార్ట్ చేస్తే ఎట్లయినా లాంగ్ లైఫ్ కోసమే చూస్తారు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయండి. ఐరన్ గిట్లా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే దానికి పెయింట్ వేపియండి రస్ట్ రాకుండా. ఇదేంటిది మనోడు కింద ఉండి చేస్తుండు కదా, అది మస్తు కష్టమైన ఉండే తనకి చేయనీకి. అది మస్తు ఇబ్బంది పడ్డాడు. ముందు ఏంటంటే ఏదైతే వాటర్ ట్యాంక్ చేసుకున్నాడో దాని ముందు వీడియోస్ ఏంటంటే నేను అవైలబుల్ లేకుండే. అది బయటికి వెళ్ళి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొచ్చి దాన్ని వెల్డింగ్ చేసేసి డైరెక్ట్ ఇప్పుడు స్టిక్ చేస్తున్నాం అన్నట్టు మేము కింద. స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే నాకు లాంగ్ లైఫ్ కావాలి కదా రస్ట్ రాకుండా, అందుకోసం నేను అది యూజ్ చేసినుండే. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఏంటంటే ఐరన్కి వెళ్ళండి. ఇక మన ట్యాంక్ ఆల్రెడీ పైన ఫిక్స్ అయిపోయింది. ఏదైతే నేను స్టెప్నీ ప్లేస్ ఉండేనో ఆ స్టెప్నీ ప్లేస్లో మనకి ఇప్పుడు ట్యాంక్ ఉన్నది ఇక్కడ. ఇది ఇంకో ప్లేస్ గిట్ల ఉంది నేను వాటర్ ట్యాంక్ కోసం. ఆ ప్లేస్ ఏందో నేను మీకు ఇంకో వీడియోలో చెప్తా చూడండి. అది ఇంకో వీడియోలో ఏంటంటే పూర్తి వీడియో తీసి ఏంటంటే ఆ పూర్తి వీడియోలో చెప్తా నేను. అది ట్యాంక్ చేయంగా మస్తు కష్టం అవుతుండే అతనికి. 2-3 టైమ్స్ కాలిపోయింది ఆయనకి అది పైన స్టిక్ చేయడానికి. మన వాటర్ ట్యాంక్ ఏంటంటే 40 లీటర్స్. ఇంకోటి వాటర్ ట్యాంక్ది ఇంకోటి ఏంటంటే ఏదైతే వాటర్ కంపల్సరీ ఎసెన్షియల్ థింగ్ అది మన వ్యాన్లో. కానీ అది కాకుండా గిట్లా మనం ఒక 20 లీటర్ క్యాన్ గిట్లా పెట్టి మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. ఆ వీడియోలో సోకుకే వాటర్ ట్యాంక్ ఉంటుంది అన్నట్టు గిట్లా అనిపించింది. అందులో షవర్ వేయాలి, బాత్ చేయాలి అన్నట్టు వాటర్ ట్యాంక్ ఉండాలి. ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది అది. వాటర్ ట్యాంక్ మీద అంత దృష్టి పెట్టకండి వ్యాన్ లైఫ్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను నాకు చెప్పినుండే, ముందు ఎవరైతే వ్యాన్ చేయించినుండో చెప్తే అది అవసరం ఉండదు, 20 లీటర్ క్యాన్ పెట్టుకొని నువ్వు మూవ్ కావచ్చు అంటే, లేదు నాకు ఎట్లయినా ఉండాలి వాటర్ ట్యాంక్ అని చెప్పేసి పట్టుబడి చేయించిన. వ్యాన్ లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నా కదా, అప్పుడు తెలుస్తుంది ఆ వాటర్ ట్యాంక్ది అంత అవసరం లేదు, అది ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది అన్నట్టు అనిపించింది. కొందరు వ్యాన్ లైఫర్లు ఏంటంటే వీడియోస్లో షో చేయనీకి చూపెట్టనీకి వాటర్ ట్యాంక్ది చూపెడతాడు. అది షవర్దైనా ఏదైనా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా వ్యాన్ చేయించుకోవాలనుకుంటే అది ఇట్లా ఒక పార్ట్ తీసి నేను పోస్ట్ చేస్తాను. ఆ వ్యాన్ ఖర్చు అండ్
వ్యాన్కి ఏమేం తక్కువ బడ్జెట్లో వ్యాన్ ఎట్లా అవుతుంది అన్నట్టు అది తీసి పోస్ట్ చేస్తాను నేను. చూడండి, ఇది ఏంటంటే బాగా అంటే బాగా కష్టం అయిపోయింది కింద తీయనీకి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వెల్డర్ ఉంటేనే తీసుకోండి, ఎందుకంటే ఎంతోమంది వెల్డర్లు ఉంటారు కదా. నాకు ఇది ట్యాంక్ది కొంచెం ఇష్యూ వచ్చినుండే, వాటర్ లీకేజ్ది. వేరే వాళ్ళని పోయి అడిగితే ఎవ్వరికి ఇట్లా చేయలేదు. ఒక 5 మెంబర్స్ని అడిగిన, ఇతనే చేసినుండే, మారూఫ్ ఇతని పేరు. ఇతను రిస్క్ తీసుకొని మరి అది కిందికి ఏంటంటే రిస్కీ పార్ట్ ఆయన మీద ఏదైతే స్పార్కిల్ పడుతున్నదో ఇట్లా డైరెక్ట్ చేయడం వేరు, దాని కింద బాడీ కింద పోయి చేయడం వేరు అన్నట్టు. అతి కష్టం మీద చేసిండు అది వాటర్ ట్యాంక్ మనది. అది నాకు చిన్న ఇష్యూ వచ్చినుండే వాటర్ ట్యాంక్ది. అది సాల్వ్ చేయడానికి ఇతను లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిన. నేను ప్రతిసారి జడ్చర్లో వెళ్ళలేను కదా, వేరే వాళ్ళు ఎవరికి ఇట్లా చేయలేదు. అది స్టిల్ అట్లనే ఉంది, కానీ నేనే దాన్ని సరి చేసుకున్నా. నేను రిస్క్ చేసి నేను సరి చేసుకున్నా. అది ఏంటంటే వెల్డింగ్ చేసి కాదు, అది వేరే ఒకటి ఏంటంటే ఎంసిల్ టైప్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, అది యూజ్ చేసిన. అసలు ట్యాంక్ తీసేసి వేరే కాడ ఫిక్స్ చేద్దాం అన్నట్టు మాట్లాడితే వెల్డర్లతోని కాలేదన్నట్టు. ఇక నేనే అడ్జస్ట్ చేసుకున్నా అన్నట్టు. కానీ వాటర్ ట్యాంక్ ఏంటంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అది మన స్టెప్నీ ప్లేస్లో. ఇప్పుడు ఆ స్టెప్నీ ఏంటంటే నేను స్టెప్నీ అవసరం లేదని చెప్పి ఏంటంటే అయినా క్యారీ చేస్తున్నా. అది నాకు ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే తీయడం ముందుకి వెనకాలకు పెట్టనీకే ఇబ్బంది, అదొకటే ఇబ్బంది అయింది నాకు, అంతే. మన స్టిక్కరింగ్ పార్ట్, ఈ స్టిక్కరింగ్ ఇట్లా నేను పెట్టి ఉంటే నన్ను చూసే ఫాలోవర్లు, నా సబ్స్క్రైబర్లు నన్ను కొట్టు కావచ్చు. ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే స్టిక్కరింగ్ అండ్ రేడియంకి బాగా తేడా ఉంటుంది. ముందు చేయించింది నేను ఇది అన్నీ ఒక 10,000 లాస్ వచ్చింది. ఇట్లా చూస్తే నన్ను కొట్టేటోళ్ళు కావచ్చు నా ఫాలోవర్స్, ఏం చేయించినావు అయ్యా అని చెప్పేసి. ఇగో ఇది మళ్ళీ కొత్త రేడియం అన్నట్టు. మనకు ముందు అవేర్నెస్ లేదు కదా. నేను ఏంటంటే క్రాంత్ అన్నని తెలియకుండా ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి 12,000 పోగొట్టుకున్నా. 10,000 to 12,000 అది ఫ్రాడ్ అయిపోయింది. అమౌంట్ ఇట్లా రాలేదు మనకి. ఆ స్టిక్కరింగ్ అన్న ఇట్లా నేను చూపెట్టిన, ఇట్లా వ్యాన్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నా, నాకు ఇట్లా కావాలి అని చెప్తే నేను చేసేస్తా అది ఇది అని చెప్పేసి చేసిండు. ఆ ముందున్న అది తక్కువ క్లిప్పులు పెట్టిన, అది చూడడానికి ఇట్లా గలీజ్ అనిపిస్తుంది ఆ 10 seconds. అది అసలు వ్యాన్ నేను లోపల నువ్వు ఎన్ని లక్షలు పెట్టి మాడిఫికేషన్ చేసింది వేరు, బయట ఉన్న నీకు రేడియం వేరు. ఎందుకంటే బయట ఉన్న రేడియంతోనే నువ్వు వ్యాన్ లైఫర్ అని చెప్పేసి గుర్తుపడతారు అన్నట్టు. తర్వాత మనోడు మస్తు హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈ రేడియంలో, జడ్చర్లలో ఉంటాడో. అన్న పేరు మర్చిపోయినా. అసలు ఈ రేడియం చేపించడానికి నాకు వారం పట్టింది. వారం టైం అనేది దొరకలే అన్నట్టు, అంత బిజీ ఉంటాడు. మీరు ఇప్పుడు క్రాంత్ అన్న ఎంత హైలీ టాలెంటెడో ఆ రేడియం మొత్తానికి ఇట్లా అంత హైలీ టాలెంటెడ్. ఈ అంత సరుకు మొత్తం మనకు జడ్చర్లనే ఉన్నది. ఇది అన్నది జడ్చర్లనే, క్రాంత్ అన్నది జడ్చర్లనే. అసలు ఆ డిజైన్కి ఇట్లా ఇది క్రాంత్ అన్న చేసిన డిజైన్. ముందు నేను ఫ్రాడ్ చేసుకున్నా కదా, అదొక్కటి ఏంటంటే నాతో తప్పు అయిపోయిందని చెప్పేసి క్రాంత్ అన్న హ్యాండ్లో పెట్టిన. ఈ డిజైన్ ఏంటంటే క్రాంత్ అన్న చేసినుండే. ఇతని అపాయింట్మెంట్ మనకి వారం తర్వాత దొరికింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నా వ్యాన్కి అయితే, ఇంత చిన్న ప్రాబ్లం ఇట్లా లేదు రేడియంతో. ఈ రేడియం అసలు మీరు మీ బైక్ అయినా కార్కైనా మీరు ఏదన్నా రేడియం అంటే ప్లాన్ చేసుకుంటే, మీకు ఏదైనా క్యారవాన్ ఉన్నా సంథింగ్, ఇతని దగ్గర అయితే బెస్ట్ చాయిస్ ఇది. అసలు సూపర్ చేసి ఇచ్చిండు నాకు. ఇదేంటంటే ఇప్పటికి నాకు ఏం ప్రాబ్లం రాలేదు. ముందుది ఏదైతే స్టిక్కరింగ్ ఉందో అది స్టిక్కరింగ్కి అది స్టిక్కరింగ్ అంటారు అన్నట్టు. అదేంటంటే నువ్వు చేసిన నెక్స్ట్ డేనే చేతికి వచ్చేసింది, అది హ్యాండ్కి వచ్చేసింది, ఊసిపోయింది. ఇప్పుడు ఇది ఇన్ని డేస్ అవుతుంది వ్యాన్ అది ఆ స్టిక్కరింగ్ వేసి ఆల్మోస్ట్ 2 months అవుతుందేమో. దాని చిన్న ఇష్యూ ఇట్లా రాలేదన్నట్టు. అందుకోసమే రేడియంకును స్టిక్కరింగ్కి తేడా బాగుంటుంది, అదొక్కటి గమనియాలి మనం. ఇదైతే నాకు సూపర్ చేసి ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్న. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా మరి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్ ఏంటంటే నేను అప్పుడు ఈ వీడియోస్ మరీ చెప్తున్నా ఏంటంటే క్లారిటీ ఉండదు. ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైంలో మైక్ లేకుండే, డైరెక్ట్ వ్యానే చేయించుకుందాం, అసలు వీడియోస్ ఎందుకులే అన్నట్టు ప్లాన్లు ఉండే. కొన్ని ఉండాలి కదా, మనం గిట్లా ఎక్కడ చేయించినాం ఏంది మీకు గిట్లా తెలియాలి కదా.
ముందే తెలంగాణలో చేయించిన వ్యాన్ ఇది. ఎందరో గుజరాత్లో, మహారాష్ట్రలో, కేరళలో చేయించుకున్న వాళ్ళే, అక్కడ నుండి చేయించుకున్న వాళ్ళు వీడియోస్ అన్నీ తీసిందంటే చూపెడతారు అన్నట్టు, ఇక్కడ చేసుకున్నాం. ఇది సొంత మన తెలంగాణ గడ్డ మీద చేయించుకున్న వ్యాన్ కాబట్టి ఏది ఉండాలని చెప్పేసి తర్వాత అర్థమైంది నాకు. అందుకోసమే అని చెప్పేసి నాకు అప్పుడు కొంచెం ఫోన్ లేకుండే, ఫోన్ కోసం ఇట్లా ఇబ్బంది పడినుండే. ఆ టైంలో తీసుకున్న షార్ట్స్ అన్నట్టు ఇవి అవన్నీ ఒక దగ్గర యాడ్ చేసి మీకోసం ఇది ఇందులో అప్లోడ్ చేస్తున్నా. నా మోడిఫికేషన్ సిరీస్ నేనే చెప్తున్నా, అంత ఏం బాగుండయి. ఎందుకంటే నాకు అప్పుడు క్లారిటీ లెస్ వీడియోస్ ఉంటాయి, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది మీకు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మోడిఫికేషన్లో చెప్పనీకే బ్యాగ్ నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను. ఇది మన మోడిఫికేషన్ పార్ట్లో స్టిక్కరింగ్. ఇది ఇక్కడికే మనది అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు డిసైడ్ చేసి పార్ట్ 1 కొంచెం ఓకే అనుకోండి. అందులో ఇంట్రొడక్షన్ ఒకటి, వైరింగ్ పార్ట్, వుడ్ వర్క్ అది ఓకే, అది బాగుంటుంది. అది నాకు తెలుసు, అందులో క్లియర్ కట్ ఉంది. ఇదేంటంటే వాటర్ ట్యాంక్ అండ్ రూఫ్ టెంట్ స్టిక్కరింగ్, ఇది ఇందులో యాడ్ చేసిన. మన దగ్గర ఏంటంటే రెగ్జిన్ పార్టీ వీడియోస్ లేవు. నేను చెప్పిన మన దగ్గర అప్పుడు ఫోన్ లేదు, కరెక్ట్ మైక్ లేదు. అందుకోసం ఏంటంటే రెగ్జిన్ పార్ట్ లేదు. మీరు రెగ్జిన్ పార్ట్ మీ ఇష్టం, రెగ్జిన్ ఎక్కడైనా చేస్తారు, అదొక్కటి చూసుకొని చేసుకోండి రెగ్జిన్. ఇదైతే స్టిక్కరింగ్ అయితే ఇది మనది. ఈ స్టిక్కరింగ్ అవుట్పుట్ ఇప్పటిది చూడండి, ఇంతకుముందు ఉన్నది చూడండి ఎంత గలీజ్ ఉండేనో. ఇది బాగున్నది. ఇది బ్యాక్ నేను ఇండియా మ్యాప్ పెట్టించిన ఉండే, సైడ్లకి నేచర్ అండ్ సంథింగ్ అందులో వెళ్ళినుండే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది నాకు స్టిక్కరింగ్ ఇది ఏదైతుందో రేడియం స్టిక్కరింగ్ ఏదైతే సంథింగ్ అంటున్నానో దాని వల్లనే మనకు అది ఏంటంటే ఆ వ్యాన్కి ఒక అందం ఉంది. మన వ్యాను లోపల ఎన్ని లక్షలు పెట్టి మాడిఫికేషన్ చేయించుకున్నా బయట నిన్న ఒక వ్యక్తి చూసి ఆపిండంటే బయట ఉన్న ఈ రేడియం వర్క్ చూసి ఆపుతారు అన్నట్టు. ఆ రేడియం అవుట్పుట్ నువ్వు జబర్దస్త్ ఇచ్చినావు. నాది కారు వైట్ ఉండేసరికి అది బ్లాక్లా సూపర్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతన్న, ప్రత్యేకంగా థ్యాంక్ యూ. నన్ను ఇంతలా అసలు ఇంట్లో ఒక 1 month దాకా నన్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్లా ఇంట్లో ఉంచి నన్ను వ్యాన్ దగ్గరుండి చేయించినావు, దగ్గరుండి మనతో రేడియం చేయించినావు, దగ్గరుండి చేసినావు నా వ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లవ్. నేను అసలు ఏంటిది ఆ రుణంని నా జీవితంలో మర్చిపోలేను అన్నట్టు. ఇది మన మోడిఫికేషన్ పార్ట్ టోటల్ ఇదేగా, దీనికి మించిన వీడియోస్ లేవు నా దగ్గర మోడిఫికేషన్. నెక్స్ట్ మనది ఏదున్నా కంటెంట్ వీడియోసే ఉంటుంది. ఈ మోడిఫికేషన్ పార్ట్ ఏంటంటే ఇక్కడికే ఎండ్. మోడిఫికేషన్ టోటల్ ఇక మన మోడిఫికేషన్ పార్ట్ అనేది ఉండదు మన వీడియోస్లలో. ఇదే మన ఇక లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 రెండే. నేను ఇట్లా కట్ పెడదాం అనుకున్నాను, వైరింగ్, వుడ్ వర్క్, ఇంట్రొడక్షన్ అవి. కానీ ఇక నాకు ఈ మోడిఫికేషన్ మీద అంతలో ఏం లేదు కాబట్టి నేను ఏంటంటే 2 parts డివైడ్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 ఇవి రెండే చాలు మనకి. ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నా మోడిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మనం ముందు కంటెంట్ ఇంకా మస్తు ఎక్కువ ఉన్నది చూడండి. నెక్స్ట్ మనది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ టోటల్ కంటెంట్ వీడియోసే వస్తాయి మనది. సూపర్ కంటెంట్ ఇవ్వబోతున్నా నేను యాజ్ ఏ తెలుగు వ్యాన్ లైఫర్, తెలుగు వ్యాన్ వాళ్ళగా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ ఆల్.